హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. నేను ఈరోజు వండిన వంట ఏంటంటే చికెన్లో పాలు రైస్ వండాను. చికెన్లో పాలు రైస్ వండాను. చికెన్ బాగా కడిగేసి ఉడకబెట్టేసుకుని పసుపు గట్ట అది పైన వచ్చే నుగరంతా నీట్గా తెల్లగా తీసేసుకుని తెల్ల మిరియాలు, చెక్క, మొగ్గ, అవి వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ వేసాను. అందులోని ఇంకా ధనియాల పొడి ఏమి వేయకూడదు, తెల్లగా ఉడకబెట్టుకోవాలి కోడిని. అయిగా ధనియాలు, లాలిక్కాయలు, తెల్ల మిరియాలు, లామొగ్గులు అన్నీ వేసి ఉడకబెట్టాను. అజీనమోటో కూడా వేసానండి. వేసి ఉడకబెట్టాను కోడిని. తెల్లగానే ఉడకబెట్టుకోవాలి. అది శుభ్రంగా ఉడికిపోయాక మన బుడగల బియ్యం అంటారు, ఇక్కడేమో ఐస్ మసిరి అంటారు. ఐస్ మసిరి వేసింటే ఆ నీళ్ళు ఉడికినవి అన్నీ ఒక గిన్నెలోకి తిరగబెట్టి ఒక బెజ్జల గిన్నెలు వేసేసుకుని వడకెట్టేసుకుని మళ్ళీ అవేమో కోడి చక్కగా పక్క తీసేసుకుని దాని మీద కొంచెం మిరియాల పొడి, కారపొడి జల్లుకొని ఓవెన్లో పెట్టాను. మళ్ళీ నీళ్ళు వడకెట్టేసాను కదా, ఆ నీళ్ళు వడకెట్టేసిన దాంట్లో రైస్ వేసాను. అవి వేసి ఆ అన్నం ఉడికాక శుభ్రంగా ఉడికాక మెత్తగా ఉడికాక మనం ఎలాగంటే మన సంగటి వండుకుంటారు అలా ఉడికాకండి కాసిన పాలు పక్కనే ఒక 1/2 లీటర్ పాలు కాసేసి ఆ పాలు వేసి ఆ అన్నంలో చక్కగా మళ్ళీ కలిపేసాను. మన ఇది చూసారా, కోడి కూడా చక్కగా ఉడుకుతూ ఉంటే తెల్లగా వచ్చింది. అలా రావాలి. మళ్ళీ చక్కగా ఆ అన్నం మళ్ళీ కోడిని ఓవెన్లో పెట్టింది కదా, ఒకటి హాట్ బాక్స్లో తీసేసుకునే అన్నం అవి ఓవెన్లో పెట్టిన కోడి దాని పైన వేసి దాని మీద నెయ్యి కానీ డాల్డా కానీ ఉంటే వేసుకుంటే, నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ లాస్ట్న అన్నం మీద కూడా ఆ కోడి వేసాక, వేయించిన కోడి వేసాక పైన కూడా డాల్డా వేసుకోవాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అన్నం, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసిండి. నేను వండిన వంట చూసి మీకు నచ్చితే చూడండి, మీకు నచ్చకపోతే పైకి గెంటేయండి. సరే అండి, ఉంటానండి. మా మేడం వాళ్ళు అలా చెప్పారు ఆ వంట, నేను అలా వండాను. సరే ఉంటానండి. అందరికీ బాయ్ అండి. బాయ్.